అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. ఎంతో పవిత్రమైన రామాయణాన్ని వేటగాడు దొంగ అయిన వాల్మీకి ఎలా వ్రాయగలిగాడు? వాల్మీకి ఒక దొంగ మరియు వేటగాడు కూడా. అడవిలో ఉండే జంతువులను వేటాడడమే కాదు, దారి దోపిడీలు చేసేవాడు. అలా తన జీవనాన్ని సాగించేవాడు. ఒకరోజు కొంతమంది మునులు అడవిలో వెళుతుండగా దారి కాచి వాళ్ళ వస్తువులను కూడా దొంగలించబోయాడు. అప్పుడు ఆ మునుడు, నువ్వు ఈ విధంగా దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధపెట్టి పాపాలు చేస్తున్నావు, ఎందుకు అన్నారు. అందుకు ఆ బోయవాడు, నా కుటుంబ పోషణానికి అన్నాడు. అప్పుడు మునులు, సరే, నువ్వు ఎంతోమందిని హింసించి బాధపెట్టి దొంగతనాలు చేసినందువలన వచ్చిన పాపాలను నీ భార్య పిల్లలు మరియు నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా అని అడిగారు. అప్పుడు బోయవాడు, నేను మా వాళ్ళను అడిగి చెబుతాను అని, మీరు ఇక్కడే ఉండండి అని ఇంటికి వెళ్ళి భార్యా బిడ్డలతో, నేను తెచ్చిన సంపదను మీరు పంచుకుంటున్నారు కదా, అలాగే నేను చేసిన పాపాలను పంచుకుంటారా అని అడిగాడు. అందుకు భార్యా బిడ్డలు, మేము నీ పాపాలను ఎందుకు పంచుకుంటాము? మమ్మల్ని పోషించడం నీ బాధ్యత. మమ్మల్ని ఎలా పోషిస్తావు అనేది మాకు అనవసరం. దానితో మాకు పని లేదు. మేము నీవు చేసిన పాపాలు పంచుకోము అన్నారు. వాళ్ళన్న మాటలకు బోయవాడు ఆశ్చర్యపోయాడు. వెంటనే మునుల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని మునులకు చెప్పాడు. అప్పుడు ఆ మునుడు బోయవానికి జీవిత పరమార్థాన్ని చెప్పి రామమంత్రాన్ని ఉపదేశించి, ఎల్లప్పుడూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు అని చెప్పి మునులు వెళ్ళిపోయారు. మునులు చెప్పిన ప్రకారంగా రామమంత్రాన్ని జపిస్తూ ఆ బోయవాడు తనను తాను మర్చిపోయాడు. తన చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి. ఆ పుట్టలు ఆ బోయవాడిని కప్పేశాయి. ఒకరోజు బాగా వర్షం కురిసింది. ఆ వానకు చీమలు పెట్టిన పుట్టలు కరిగిపోయాయి. సంస్కృతంలో పుట్టను వల్మీకము అంటారు. బోయవాడు వల్మీకము నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. ఆ విధంగా వాల్మీకి ఒక మునీశ్వరుడు అయ్యి తమసా నదీ తీరాన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాల్మీకి మహర్షి ఎల్లప్పుడూ రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. రామ అనే పదం సహజంగానే శక్తి కలిగి ఉంది. రామ అంటే తాను ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉంచేవాడు అనే అర్థం. అందుకే మునులు రామనామాన్ని జపిస్తూ తమను తాము మరిచిపోయేవారు. ఒకనాడు వాల్మీకి మనిషిలో మానవత్వాన్ని నింపి సకల సద్గుణాలున్న వ్యక్తి ఈ భూమి మీద ఒక్కరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయానికి దేవఋషి అయిన నారదుల వారు అక్కడికి వచ్చారు. వాల్మీకి నారదుని పూజించి కూర్చోబెట్టి ఇలా అడిగారు, ఈ లోకములో పరిపూర్ణ మానవునికి ఉండవలసిన సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని. అప్పుడు నారదుడు, ఓ మహర్షి, నీవు అనుకున్న వ్యక్తి ఇప్పుడు అయోధ్యకు రాజైన రామచంద్రుడు. అతనికి నీవు అనుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి అన్నాడు. నారదుడు 100 శ్లోకాలలో రామాయణాన్ని వాల్మీకి క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి తమసా నదికి స్నానానికి పోయారు. ఆ నదీ తీరములో ఆనందముతో వ్యవహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశారు. అకస్మాత్తుగా ఒక వేటగాడు ఆ పక్షి జంటలోని మగపక్షిని చంపి ఆడపక్షికి తీరని దుఃఖాన్ని కలిగించాడు. ఈ బాధాకరమైన సంఘటన చూసి వాల్మీకి మహర్షి కోపముతో ఆ వేటగానిని, ఓ వేటగాడ, ఎంతో ప్రేమతో ఆనందంగా విహరిస్తున్న పక్షులలోని మగపక్షిని చంపి ఆడపక్షికి తీరని దుఃఖాన్ని మిగిల్చావు కనుక
నీవు ఈ భూమి మీద ఎంతో కాలము ఉండవు అని శపించాడు. ఆశ్రమానికి వచ్చిన వాల్మీకి తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఒక మునినై ఉండి శపించటమా అని చింతిస్తూ ఉన్న సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ అక్కడికి వచ్చారు. విచారిస్తున్న వాల్మీకిని చూసి బ్రహ్మ ఇలా అన్నాడు, ఓ వాల్మీకి మహర్షి, నీవు పలికిన శాపవాక్యాలు మంగళ శాసనాలే. ఇదంతా సరస్వతీదేవి అనుగ్రహంతోనే జరిగిందని చెప్పి రామకథను రచించమని 2 వరాలు ఇచ్చాడు. ఒకటి, శ్రీరామాయణాన్ని రాసేటప్పుడు అతనికి జరిగిన విషయాలన్నీ స్పష్టంగా తెలియడం. ఇక రెండవది, ఆయన రాసిన శ్రీరామాయణం ఈ భూమి మీద నదులు పర్వతాలు ఉన్నంతకాలం నిలిచి ఉండటం. ఆ విధంగా బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల వాల్మీకి 24,000 శ్లోకాలను సంపూర్ణ రామాయణాన్ని రచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.